వెల్కమ్ టు A6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారిని ఇప్పుడు నిఘా సంస్థలు గురిపెట్టి మరీ పట్టుకుంటున్నాయి. హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్తో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ తాపీ మేస్త్రిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళంతా పాకిస్తాన్కు అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు. అందుకోసం టెక్నాలజీని అందరూ వినియోగించుకున్నట్లుగానే వినియోగిస్తూ అనుమానం రాకుండా పని పూర్తి చేస్తున్నారు. ఇక జ్యోతి విషయానికి వస్తే ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రా పహల్గామ్ దాడి జరగడానికి ముందు అక్కడ వీడియోలు చేశారు. ఆమె నిర్వాకాలు వెలుగులోకి వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరికి సికింద్రాబాద్ కూడా ఆమె వచ్చారు. కేరళ, ఒరిస్సాల్లోనూ కీలక వీడియోలు చేశారు. ఇవన్నీ టూరిజం అంటే ఇష్టం ఉండే వారికి నచ్చే వీడియోలు అనుకుంటారు. కానీ అవన్నీ పాకిస్తాన్లోని తనకు పని అప్పజెప్పిన ఏజెంట్లకు సమాచారం ఇచ్చేందుకు చేసిన వీడియోలు. ఆమె వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉద్దేశపూర్వకంగా పాక్ కోసం పనిచేసిన కొందరు, డబ్బుల కోసం కకృతి పడిన కొందరు, తాము చేస్తున్నది స్పైయింగ్ కాదని తెలియక మరికొందరు దేశానికి ద్రోహం చేశారు. కొంతమంది భారత సిమ్లతో పాకిస్తాన్లో వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు. భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పాకిస్తాన్కు చెందిన వారు అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా వచ్చాక వారి పని సులువైంది. ఫలితంగా ఎంతో మంది వారి ట్రాప్లో పడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్తున్న ప్రతి సిగ్నల్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసే వారిని కనిపెడుతున్నారు. అయితే వీరిలో చాలా మందికి తాము స్పైయింగ్ చేస్తున్నామని కూడా తెలియదు. డబ్బుల కోసమో మరో విధంగానో ట్రాప్లో చిక్కుతున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా అది దేశద్రోహమే అవుతుంది.